హాయ్ అండి. ఈ వీడియోలో నేను మా హోటల్‌లో చేసే టమాటా చట్నీ ఎలా చేస్తామనేది వివరంగా చెప్తానండి. వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా కొత్తగా హోటల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఆ వీడియోస్ బాగా ఉపయోగపడతాయండి. ఎవరికైనా వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. మీ ఫ్యామిలీలో ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే గనుక ఈ వీడియోని షేర్ చేయండి. ఈ టమాటా చట్నీ ఇడ్లీ, దోస మనము ఏ టిఫిన్‌లోకైనా సరే చాలా బావుంటుందండి. ఇంకా కొంతమంది ఉప్మాలో కూడా వేసుకొని తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి దీన్ని. రోజు మనము పప్పులతో చేసే చట్నీలు తినలేకపోయినప్పుడు ఇలాగా టమాటా చట్నీతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా నేను ఒక 2 కిలోల టమాటాల వరకు తీసుకుంటానండి. ఇలాగా ఒక వాటర్‌లో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే మార్కెట్‌లో వచ్చినప్పుడు మట్టిలోనయి పడేస్తా ఉంటారు కదా! అందుకనేసి తెచ్చిన తర్వాత ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత వీటిని నేను సన్నగా కట్ చేసుకుంటాను. మీరు సన్నగా కట్ చేసుకోవచ్చు. లేతే 2 పెచ్చులు కింద చేసుకొనైనా సరే వేసేసుకోవచ్చండి. నేనైతే సన్నగా ఎందుకు కట్ చేస్తానంటే తొందరగా ఉడుకుతాయండి. అందుకనేసి కొంచెం సన్నగానే కట్ చేసుకుంటాను నేను. తొడమలు తీసేసుకొని ఇలాగా అన్నీ కూడా కట్ చేసేసుకుంటాను. మొత్తం 2 కిలోల టమాటాలన్నీ కూడా ఒక గిన్నెలో అయితే వేసేసుకుంటానండి కట్ చేసేసుకొని. మాకు 2 కిలోలయితే సరిపోతది. కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళైతే ఒక అర కిలో చేసుకుంటే అయితే సరిపోతదండి. తర్వాత మీకు వ్యాపారం పెరుగుతూ ఉన్నప్పుడు ఇంకా కొంచెం కొంచెం పెంచుకోవచ్చు. ఇలాగ తొడమలైతే తీసేసుకోవాలండి. ఆ తొడమల దగ్గర సరిగ్గా ఉడకదు. పచ్చి పచ్చిగా ఉండిపోతది. అలాగే మిక్సీలో వేసినప్పుడు కూడా నలగదండి. అవి తినడం కూడా హెల్త్‌కి మంచిది కాదంటారు కదా! అందుకనేసి ఇలాగా సన్నగా కట్ చేసేసుకొని మొత్తం అన్నీ కూడా ముందుగా అయితే ఒక గిన్నెలోకి వేసేసుకుంటానండి. గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత దీంట్లో నేను మనకి కారానికి తగ్గ ఎండుమిర్చి వేసుకుంటున్నాను. గుప్పెడు వరకు ఎండుమిర్చి వేసుకుంటానండి. తర్వాత దీంట్లోనే ఆయిలు, ఇంకా దంచుకున్న అల్లమండి. శుభ్రంగా కడుక్కొని పొట్టు తీసుకొని దంచేసుకొని వేసుకుంటాను. మీరు ముక్కలుగా కట్ చేసైనా సరే వేసుకోవచ్చండి. ఇంకా కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని, రుచికి తగ్గ సాల్ట్ కూడా ముందే వేసేసుకోవాలండి. వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని, ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలండి. ఈ సాల్టు ఈ టమాటా ముక్కలకు పట్టుకుంటే గనక, ఈ టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకొచ్చేసి తొందరగా ఉడికిపోతది. ఇది ఉడకడానికి మనకి ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు టైం పడతదండి. ఈ ప్రాసెస్ అంతా కూడా నేను నైటే చేసేస్తాను. ఇలా మూత పెట్టేసుకొని నైటే ఉడికించేసుకొని పక్కన పెట్టేసుకుంటానండి. మధ్య మధ్యలో కలుపుతూ ఇలా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. తర్వాత రోజు పొద్దుటే దీన్ని మిక్సీ పట్టేసుకొని షాప్‌లోకైతే తీసుకెళ్ళిపోతానండి. చూడండి ఈ విధంగా వాటర్ అంతా లేకుండగా ఇలా మెత్తగా అయ్యేలాగా ఉడికించుకోవాలి. అలాగైతేనే మనకి టేస్ట్ బావుంటుందండి. కొంచెం మెత్తగా అయ్యి వాటర్ వాటర్ ఉన్నప్పుడు మీరు గనక అలా ఉంచేసుకుంటే గనక టేస్ట్ అనేది అంత బాగా అనిపించదండి. ఎంత బాగా ఉడికితే టేస్ట్ అనేది అంత బావుంటుంది. నేను దీంట్లో కొత్తిమీర కానీ పుదీనా గాని వేసుకుంటానండి. ఇంట్లో నాకిప్పుడు కొత్తిమీర, పుదీనా కట్ట ఏం లేదు. అందుకనేసి ఓన్లీ టమాటాలతోటే చేస్తున్నాను. మీ దగ్గర కొత్తిమీర ఉంటే గనక ఈ టమాటాలు ఉడికించుకునేటప్పుడే ఒక కట్ట కొత్తిమీర గాని, పుదీనా గాని వేసుకుంటే గనక చాలా బావుంటుంది టేస్ట్ అయితేని. దీన్ని మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకైతే వేసేసుకుంటున్నానండి. మిక్సీలో ఒక్కసారికే పట్టదనేసి 2 సార్లు వేసుకొని ఇలాగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. టమాటాలే కాబట్టి తొందరగా నలిగిపోతాయండి. అదే మనము గ్రైండర్‌లో గనక వేసామంటే గనక, ఆ టమాటా తొక్కుంటది కదండీ! అది గమ్మున సరిగ్గా నలగదది. అందుకనేసి గ్రైండర్‌లో మానేసి దీన్ని నేను మిక్సీలోనే వేసుకుంటానండి. మిక్సీలో వేసుకుంటేనే తొందరగా నలుగుతది. ఎక్కడ మనకి ముక్కలనేవి కూడా ఏమి లేకోకుండా ఉంటాయండి. మూత పెట్టేసుకొని షాప్‌లోకైతే తీసుకెళ్ళిపోయాను. దీన్ని మనము కొంచెం నీళ్ళేసుకొనైతే కలుపుకోవాలండి. కొన్నైతే టమాటా చట్నీలు అడుగుతారు కదా పార్సల్‌లోకి. ఇలాగా కట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటాము. కొన్ని టమాటా చట్నీలు కట్టి పెట్టేసుకుంటే గనక ఎవరన్నా అడిగితే వేయడానికి బావుంటది కదండీ! ఇలాగ చిన్న స్పూన్ తోటి 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతది. ఇదేనండి మా షాపు. నిన్న దీపావళి అయింది కదా! అందుకనేసి ఇవన్నీ కూడా కట్టాము. మామిడి తోరణాలు, ఇంకా బంతిపూలు, ఇంకా ఈ అరటి మొక్కలు కూడా కట్టామండి. ఇప్పుడు పొద్దుటే అయితే అంత వ్యాపారం అయితే ఏం లేదండి. నిన్న పండగ అయింది కదా! ఈరోజు తొందరగా లెగరండి. లేట్ అవుతది. మెల్లమెల్లగా వస్తారు. అందుకనేసి పొద్దుటైతే జనమైతే ఎవ్వరు లేరు. మేమైతే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటున్నామండి. మా మాస్టర్ అయితే వడలయిపోతే వడయితే తీయేసారండి. వడ ఏయడం అయితే మా మాస్టర్‌కి రాదు. నేనే వేశాను వడ. ఇంకా ఒక బోండా, ఒక వాయ, ఇంకా కొన్ని పూరీలయితే చేసుకొని ఉంచుకుంటామండి. ఎవరైనా వచ్చినా గాని మళ్ళీ తిరిగి వెళ్ళిపోకుండా ఉంటదనేసి. తర్వాత 9 తర్వాతయితే వ్యాపారం బావుందండి. 9 తర్వాత ఇంక అయితే స్టార్ట్ అయింది. ఇంక అక్కడి నుంచయితే నేను ఇలాగ పార్సెల్ అవి చేస్తూ ఉంటే మా మాస్టర్ పూరి చేసేసుకుంటున్నారండి. మా ఆయనయితే దోసలయితే వేసేసుకుంటున్నారు. పొద్దుటే వ్యాపారం చూసి ఈరోజు వ్యాపారం సరిగ్గా ఉండదేమో, డల్‌గా ఉంటదేమో అనుకున్నాం గానీ 9 తర్వాత అయితే ఇంకా బిజీ అయిపోయిందండి. అసలు అందించలేకపోయాం మేమైతేని. అంత వ్యాపారం అయితే అయింది ఈరోజు. ఎందుకంటే మా దగ్గరలో వేరే బండి ఉంటదండి. టిఫిన్ బండి. ఆయనయితే పెట్టలేదండి ఈరోజు.
అందుకనేసి ఇంకా అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చారండి. ఈరోజు వ్యాపారం అయితే చాలా బాగా జరిగింది. చేసుకున్నవన్నీ కూడా చాలా తొందరగానే అయిపోయినాయండి. టమాటా చట్నీ ఇడ్లీలోకి గానీ, దోసల్లోకి గానీ దేంట్లోకైనా సరే చాలా బావుంటుందండి. ముఖ్యంగా మైసూర్ బోండా, వడ వీటిలోకైతే చాలా బావుంటుంది. దీంట్లో నేను అల్లం కూడా వేస్తాను కదా! దానివల్ల అల్లం చట్నీ ఫ్లేవర్ అయితే ఉంటుందండి. టమాటా చట్నీ ఇంకా అల్లం చట్నీ 2 కలిపినట్టు ఉంటది. అలాగే కొంచెం పుదీనా గానీ, కొత్తిమీర గానీ వేసుకుంటే గనక ఆ ఫ్లేవర్ కూడా ఉండి చాలా బా అనిపిస్తుందండి. ఇప్పుడైతే ఇంకా లాస్ట్‌లో టమాటా చట్నీ అయితే అయిపోయింది. ఇంకా ఈ మేము చేసే పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ ఉంటది కదా! దాంతోటైతే వేసిచ్చేస్తున్నానండి. ఈరోజైతే సరిపోలేదు టమాటా చట్నీ. పార్సెల్ ఎక్కువ వెళ్ళినప్పుడు అవి కూడా పార్సెల్ ఎక్కువ వెళ్ళిపోతదండి. తినేవోళ్ళకైతే ఒక స్పూన్ వేస్తే సరిపోతది. పార్సెల్ అంటే కొంచెం ఎక్కువే కట్టాలి కదా! 2 స్పూన్‌లేసి కడతాం కాబట్టి, ఎక్కువ పార్సెల్ కట్టేటప్పుడైతే తక్కువైపోతదండి. సరిపోదు. మామూలుగా తినేవోళ్ళకైతే మామూలుగా అయితే సరిపోతదండి. మా హోటల్‌లో చేసే టమాటా చట్నీ ఎలా చేస్తామనేది మీకు అర్థమైందనుకుంటున్నాను. మీరు కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళైతే ముందు ఒక అర కేజీ టమాటాలకు చేసుకోండి. మీరు నేను చెప్పిన క్వాంటిటీలో కొంచెం కొంచెం తగ్గించి వేసుకోండి. కారం అయి మరీ ఎక్కువ లేకుండగా, తక్కువ లేకుండగా చూసుకోండి. కొంచెం పుదీనా గాని, కొత్తిమీర గాని వేసుకోండి. ఫ్లేవర్ అయితే చాలా బావుంటుందండి. ఒకసారి మీరు ఆ టేస్ట్ కనుక వాళ్ళకి చూపించారంటే గనక టేస్ట్ నచ్చితే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారండి. ఇప్పుడైతే మా దగ్గర టమాటా చట్నీ అయిపోయింది కదా! కొంతమందయితే పల్లీ చట్నీ, ఇంకా ఎక్కువ మంది కారపొడి కూడా వేసుకుంటున్నారండి. ఎందుకంటే టమాటా చట్నీ కొంచెం కారంగా ఉంటది కాబట్టి కారం చట్నీ అడుగుతారు. అది అయిపోయింది కాబట్టి కారపొడి వేసుకొని తింటున్నారండి. మేము మా హోటల్‌లో చేసే కారపొడి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బావుంటుంది. అది ఎలా చేస్తామనేది మీకు ఎవరికైనా కావాలితే కామెంట్ చేయండి. కిన్ ఎప్పుడైనా సరే నాకు వీలు కుదిరినప్పుడైతే చేసి వీడియో అయితే పెడతానండి. మొన్న మన సబ్‌స్క్రైబర్స్ ఒకరు మా హోటల్‌లో చేసే పూరి కర్రీ ఎలా చేస్తామనేది వీడియో తీసి పెట్టమన్నారు. కంపల్సరీ చేస్తానండి పూరి కర్రీ వీడియో. నేనంతా పండగ కదా! ఇంట్లో అంతా పండగ హడావిడి. మేము పండగ కూడా ఎక్కువ షాప్ దగ్గరే చేసుకుంటామండి. దీపావళి పండగ. షాప్ దగ్గరే దీపాలు వెలిగించుకొని, షాప్‌లో పూజ చేసుకొని, మేము షాప్ దగ్గరే టపాసులవన్నీ పేల్చుకుంటూ ఉంటాము. ఎక్కువసేపు షాప్ దగ్గరే ఉంటామండి. అంతా అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్‌లో షాప్ బంద్ జేసి, షాప్‌కి దిష్టి తీస్తామండి. దిష్టి తీసి గుమ్మడికాయ కొట్టేసుకొని, ఇంకా షాపుకి కూడా మేము గుమ్మడికాయ కడతారు కదా! గుమ్మడికాయ, ఎండుమిర్చి ఇవన్నీ కూడా ఈ దీపావళి రోజునే కడతాము. దీపావళి రోజునే ఇవన్నీ చేసుకుంటామండి. నిన్న మధ్యాహ్నం నుంచి షాప్ అయిన తర్వాత ఇవన్నీ కూడా క్లీన్ జేసుకున్నామండి. నిన్న మధ్యాహ్నం షాప్ అయితే పెట్టలేదు. ఇంకా ఈ రోజైతే ఇంక పొద్దుట, సాయంత్రం ఉంటదండి. పండగ రోజులు మటుకు మేము పొద్దుట, సాయంత్రం పెట్టము. పొద్దుట ఒక పూటే పెడతామండి. ఏదన్నా పండగలొచ్చినా ఆదివారం రోజున అలాంటప్పుడు. మిగతా రోజుల్లో మటుకు పొద్దుట, సాయంత్రం అయితే డైలీ నడుస్తూనే ఉంటుందండి. మేమెప్పుడైనా ఊరెళ్ళినప్పుడే ఒక 4, 5 రోజులైతే షాపు బందుంటది. మిగతా రోజులు అన్ని రోజుల్లో కూడా షాపయితే కుల్లానే ఉంటుందండి. మీరు హోటల్ వ్యాపారం ఎవరి దగ్గర నేర్చుకున్నారక్క అనేసి మొన్నొకరైతే కామెంట్ చేశారండి. మేమైతే పెద్దగా ఎవరి దగ్గర నేర్చుకోలేదు. ఇంట్లో చేసుకునే అలవాటుతోటే కొద్దిగా అయితే వేసుకుంటూ స్టార్ట్ చేశామండి. ఇంట్లో చేసుకున్నట్టే ఒక 5గురు, 6గురికి సరిపడగా ఇడ్లీలు, ఒక 10 ప్లేట్ల పూరి అలాగైతే వేసుకునేవాళ్ళము. తర్వాత రోజు ఇంకా అవన్నీ అయిపోతున్నాయి కదా! అనేసి తర్వాత రోజు ఇంకొంచెం పెంచాము. అలాగే మేము స్టార్టింగ్‌లో అయితే ఇడ్లీ, పూరి రెండే వేసేవాళ్ళమండి. తర్వాత ఒక ఐటెమ్ అయితే పెంచుకుంటూ వచ్చాము. తర్వాత వడ, ఇంకా దోస అయితే మాకైతే అసలు రాదండి. ఇంట్లో ఎలా ఏసుకుంటాం అలాగే వేసుకునేదాన్ని గానీ దోస. హోటల్‌లో ఎలా చేస్తారు, కలర్‌గా ఎలా చేస్తారు, టేస్ట్ రావడానికి ఏమేస్తారనేది మాకైతే ఫస్ట్‌లో తెలీదు. తర్వాత మేము వీళ్ళని వేరే హోటల్ వాళ్ళుంటారు కదా! వాళ్ళని అడుగుతూ ఉంటే వాళ్ళైతే చెప్పేవారండి. ఇలా వేసుకొని చేసుకోండి, ఈ కొలతతో చేసుకోండి బా వస్తది. దోసల పెనం మీద సరిగ్గా రాకపోతే ఇలాగా రుద్దుకోవాలి దోసల పెంకి ఇలా చేసుకోవాలని. అవన్నీ కూడా ఒక్కొక్కటి చెప్తూ ఉంటే మేమైతే నేర్చుకున్నామండి. ఇప్పుడైతే మాకైతే అన్నీ కూడా మేము చేసే ఐటెమ్స్ అన్నీ కూడా బానే చేస్తామండి అన్నీని. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మేము స్టార్టింగ్‌లో పెట్టిన దానికి ఇప్పటికి కూడా వ్యాపారం అయితే పెరిగిందండి. మేముండే ఏరియాలో పబ్లిక్ కూడా పెరిగారు. స్టార్టింగ్‌లో అయితే ఇంత పబ్లిక్ అయితే ఉండేవారు కదండీ! ఇప్పుడు పబ్లిక్ పెరిగారు. వ్యాపారం కూడా పెరిగింది. ఇంకా స్టార్టింగ్‌లో అయితే మా ఆయన, నేను ఇద్దరమే చేసుకునేవాళ్ళము. ఇప్పుడైతే ఒక మాస్టర్‌ని పెట్టుకున్నాము. అలాగే పొద్దుటే మా బాబాయ్ కూడా వస్తారండి. పొద్దుట 7 కాడ నుంచి 9:30 వరకు మా బాబాయ్ కూడా సాయమొస్తారు. మేమైతే ఉంటామండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకెవరికన్నా యూజ్ అవుతదనుకుంటే గనక షేర్ చేయండి.